ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 957వ నామం ధన్య. మంత్రస్వరూపంలో శ్రీ ధన్యాయై నమః. ఈ నామానికి అర్థాన్ని పరిశీలిస్తే మనలను ధన్యులను చేసే విషయాలు ఏవైతే ఉన్నాయో అంటే వేదపారాయణం, ఉపనిషత్తుల యొక్క భావమును చింతించుట, రామాయణ మహాభారతాది గ్రంథముల పఠనం, పురాణ పఠనం, సత్పురుషుల యొక్క సేవ, వారి యొక్క సాంగత్యం, ఇవన్నీ మనలను ధన్యులను చేస్తాయి. ఈ ధన్యులను చేసే వాటి స్వరూపంలో అమ్మవారు ఉన్నారు కాబట్టి ఈ నామంలో అమ్మవారు ధన్య అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. అమ్మవారు సకల ఐశ్వర్యములతో తులతూగుతూ ఉంటారు కాబట్టి ఈ నామంలో ధన్య అని కీర్తించబడుతున్నారు. ఇక్కడ ఐశ్వర్యములు అంటే కేవలం సంపద మాత్రమే కాకుండా సకల సద్గుణములు, అమేయమైన బలపరాక్రమములు ఉంటాయి అని తెలుసుకోవాలి. తనను ఆశ్రయించిన వారికి ఎంత ప్రసాదించినా తరగని ఐశ్వర్యముతో అమ్మవారు ఉంటారు కాబట్టి అమ్మవారు ధన్య అని కీర్తించబడుతున్నారు. మరో అర్థంలో చెప్పుకుంటే మనం ఈ మానవ జన్మను పొందినందుకు ఈ జీవితంలో ఏమి సాధించాలో దానిని సాధించగలిగితే మనం ధన్యులం అయినట్టు లెక్క. ఈ మానవ జన్మని ఎత్తినందుకు మనం సాధించవలసిన అతి గొప్పదైన కార్యము అమ్మవారి పాద పద్మముల సన్నిధిని చేరుకోవడం. అమ్మవారిని ఆశ్రయిస్తే వాని యొక్క జీవితంలో అమ్మవారు సకల సుఖములను అనుగ్రహించి చివరిలో తన పాద పద్మముల యొక్క సన్నిధిని కూడా లభింపచేస్తారు. కాబట్టి భక్తులకు ధన్యతను ప్రసాదించే తల్లిగా ఈ నామంలో అమ్మవారు ధన్య అని కీర్తించబడుతున్నారు. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.